అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కి తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఐటీ అధికారులు, సిబిఐ అధికారులు ఆమెని హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని ఈ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్కి తీసుకురావడం జరిగింది. మరి దాదాపుగా 11:30-12 గంటలకి ఆమెని తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ఆమెని రోజ్ అవెన్యూ కోర్టుకి సబ్మిట్ చేస్తారు. అక్కడ రోజ్ అవెన్యూ కోర్టులో కవితని హాజరుపరిచిన తర్వాత అక్కడ తమకు కస్టడీకి ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అన్నీ కూడా కోర్టుని కోరుతుంది. మరి కోర్టు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఇస్తుందా విచారణ కోసం? లేదు అంటే ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ వెళ్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ ఇప్పుడే ఆమెను కవితని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఆఫీసర్, ఆమె హైదరాబాద్ నుంచి విమానంలో కవితని తీసుకొచ్చారు. ఇప్పుడు కవితని లోపల కవిత మాత్రమే ఉన్నారు. కవితతో పాటు వాళ్ళ హస్బెండ్కి ఒక్కరికి మాత్రమే లోపల అవకాశం ఇచ్చారు ఆమెతో పాటు ఉండడానికి. ఇంకా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. రేపు ఉదయం కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆమెను కోర్టు జడ్జి ఏ రకంగా నిర్ణయం చెప్తారో, మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐకి విచారణ కోసం అవకాశం ఇస్తారా, లేదు అంటే రిమాండ్కి పంపిస్తారా, ఈ రెండే ఉంటాయి. మరి రిమాండ్కి పంపిస్తే మరి 14 రోజులు కానీ 21 రోజులు కానీ రిమాండ్కి పంపించే అవకాశం కూడా ఉంది. లేదంటే ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి ఇన్వెస్టిగేషన్ కోసం ఇచ్చే అవకాశం ఉంది. చూసినట్టుగైతే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్స్ టీం వచ్చింది. డాక్టర్స్ బృందం ఇప్పుడే దిగారు. కవితకు వైద్య పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్స్ టీం వచ్చింది. దాదాపుగా 5 డాక్టర్స్ లోపల ఉన్నారు. 5 డాక్టర్స్ కూడా కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉదయాన్నే ఆమెను కోర్టుకి హాజరుపరుస్తారని చెప్పి సమాచారం ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ తెల్ల కార్లోని, వైట్ కార్లోని డాక్టర్స్ టీం ఉంది. డాక్టర్స్లో మహిళా డాక్టర్స్ ఉన్నారు, అలాగే కొంతమంది పురుష డాక్టర్స్ కూడా, మగ డాక్టర్స్ కూడా ఉన్నారు. మొత్తంగా కూడా చూసుకున్నట్టుగైతే ఒక 5 మంది డాక్టర్స్ టోటల్గా ఉన్నారు. 5 మంది డాక్టర్స్ ఉన్నారు. చూస్తున్నాము మాస్క్స్ పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు డాక్టర్స్ టీము. ఆ డాక్టర్స్ టీం వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. జాయింట్ డైరెక్టర్ కేడర్లోని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లందరూ కూడా వచ్చి ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మనం ఈ కేసుకి సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇటు కవిత, మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల నెపంతో ఆయన కూడా ఈడీ సమన్స్కి కూడా రెస్పాండ్ రాకుండా ఉండడం వల్ల ఇంకా రేపు ఎల్లుండిలో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేస్తానని సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతానికి కవిత ఈ ఈడీ ఆఫీస్ లోపలే ఉన్నారు. ఈడీ ఆఫీస్ లోపల ఆమెకి వసతి కల్పించారు. ఇంకా రాత్రి కావడంతో ఆమె ఇక్కడే ఉంటారు. ఆమెకి ఎస్కార్ట్ ఇచ్చి అన్నీ ఇచ్చి వైద్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వైద్యులు కూడా ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి నిర్వహించిన తర్వాత రేపు ఉదయం మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయం 10 గంటలకి శనివారం ఉదయం 10 గంటలకి ఆమెను కోర్టుకి హాజరుపరుస్తారని సమాచారం అందుతుంది. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.